స్టార్ట్ చేద్దామా? ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రామ్ ఎక్స్ప్లోర్. సో ఈరోజు అయితే మన సెకండ్ జ్యోతియాత్ర అయితే ఫినిష్ అయిపోయింది. రామేశ్వరం ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్లు తిరిగింది రుద్ర. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఓన్గా మనం ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు, ఓరింగు ఇవన్నీ తెచ్చేసాను. సర్వీస్ సెంటర్ నుంచే, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ నుంచే తీసుకొచ్చాను. చూడండి, ఇది ఎయిర్ ఫిల్టరు చూపిస్తాను చూడండి. సో ఎయిర్ ఫిల్టర్ నాకు ఎంత పడిందంటే ఎగ్జాక్ట్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 447 రూపాయలు పడింది. అండ్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 113 రూపాయలు. అండ్ గ్యాస్కెట్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ ఫిల్టర్కి గ్యాస్కెట్ కవర్ వస్తుంది, అది 59 రూపాయలు. అండ్ చిన్న వాచరు కింద ఎక్కడో పడిపోయింది, నో ప్రాబ్లం, లాస్ట్లో చూపిస్తా, ఉంటుంది ఇక్కడే. మన ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి SD మోడల్స్కి అండ్ జావా మోడల్స్కి ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది. చూసారుగా, ఇది ఎలా బిగించాలనో కూడా చూపిస్తాను నేను. అండ్ ఎలా ఆయిల్ చేంజ్ చేయాలనో మొత్తం ఈ ట్యుటోరియల్లో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. వీడే మా చాలా అత్తినాయాలు చిన్న కూతురు. అడు చూడనా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి, హాయ్. 7100 10WT 50 మోటోల్ వాళ్ళది. సో ఇది 1.5 లీటరు, నాకు ఆల్మోస్ట్ ఒక 1300 రూపీస్ పడింది. సో ఇది కూడా సర్వీస్ సెంటర్ నుంచే తెచ్చాను. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి సర్వీస్ సెంటర్ నుంచే తెచ్చాను, ఏది బయట కొనలేదు. అండ్ సర్వీస్ మొత్తం ఆయిల్ చేంజ్ అయిపోయిన తర్వాత చైన్ లూబ్రికేషన్ ఉంది, మొత్తం ఎంటైర్ చైన్ స్పాకెట్ మొత్తం క్లీన్ చేసి లూబ్రికేషన్ కూడా చేయాలి. దానికోసం కంగారో నుంచి క్లీన్ లూబ్ 2 ఆర్డర్ ఇచ్చాను. సో 2 వచ్చాయి. ఇది బ్రష్, ఓల్డ్ బ్రషే, చాలా బాగుంది. ఎక్కువ అంటే 4 టైమ్స్ మాత్రమే యూజ్ అవుద్ది ఇది. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంజిన్ ఆయిల్ చేంజ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే జస్ట్ సైడ్ ఇది రాడ్ మాత్రం పెట్టుకున్నాం. ఏం చేస్తుందంటే జస్ట్ నార్మల్గా ఇప్పుడు మనం టైర్ని బాగా తిప్పుకునేందువరకు ఒక యూజ్ అవుద్ది. అండ్ మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనకి కింద మీకు చూపిస్తాను కదా, ఇంజిన్కి ఈ కింద ఉంటుంది ఎగ్జాక్ట్ అదిగోండి, ఈ బోల్ట్ తీయాలి. ఇప్పుడు మనం ఈ బోల్ట్ తీసి తర్వాత స్టార్ట్ చేద్దాం. 1 2 3 ఒకటి ఎక్కడ రావట్లే. దీనికి స్టార్ కావాల్సిందే ఇప్పుడు. అన్నీ 8 mm సరిపోద్ది. సో 8 mm మొత్తం ఒకటి 1 by 1 అన్నీ నీట్గా క్లియర్ చేద్దాం. మా పాప రే షర్రు, అందరు నిన్ను అడుగుతున్నారు ఎక్కడ షర్రు అని. రా 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 రా, వద్దు అంటే ఎట్రా, కమాన్ చెరువు రావాలా, చెరువు ఓడదీయాలంటున్నారు అందరూ. మీ పాప ఎక్కడా అంటున్నారు. రా చెరువు. మా పాప చాలా బిజీగా ఉంది, పిలిచినా కూడా రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇప్పుడే బయటికి పోయారు. చిన్న కూతురు గారాల కూతురు అయిపోయింది, మాకేం చేద్దాం. రారా నాన్న, రారా స్వామి, రారంటే ఇక్కడ ఉన్నాయా? సో ఇంకెక్కడ లేవు, వచ్చేసింది. సో చాలా జాగ్రత్తగా వేద్దాం. సో ఇది ఇప్పుడు చూపిస్తారండి ఇది. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని తీయాలా, దీన్ని తీసేసి దీంట్లో ఉంటుంది ఇప్పుడు మనకు మెయిన్ ఈ ఆయిల్ ఫిల్టర్ ఓరింగ్ చూపిస్తాను చూడండి. ఇది తీసిన తర్వాత 2 చూపిస్తా ఒకేసారి. సో దీనికి కూడా 8 mm సెట్ అయిపోద్ది కాబట్టి టక్ 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 అన్నీ కూడా తీసుకున్నాము. ఫస్ట్
వచ్చాయి 4. దీన్ని ఇప్పుడు తీసి లోపల సైడ్ దీనికి ఒక స్ప్రింగ్ ఉంటుంది, చూపిస్తా తీసి. రావట్లా, టైం పడుతుంది. ఓకే వచ్చేయండి. సో ఇదిగోండి, ఇది ఆయిల్ ఫిల్టరు. ఓ షట్, లోపల పడిపోయింది, బయట తీసేద్దాం. సో ఇది కూడా బాగానే ఉంది, బట్ ఏంటంటే మనం యూజ్ చేయము. ఒకసారి తీసేసామంటే ఆయిల్ చేంజ్కి తీసేసి పక్కన పెట్టుకునేయాలి. సో దీన్ని కూడా మనం ఆయిల్ వేసేద్దాం. సో చెప్పాను కదా ఆయిల్ సీలింగ్, ఈ ఆయిల్ సీలింగ్ కొత్తది ఉంది నాతో ఇప్పుడు. సో ఇది ఫస్ట్ అయితే లోపల బాగానే ఉంది మొత్తం. సో ఇది కూడా దాంట్లో చేద్దాం, దీంట్లో పని లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. అంటే ఇక్కడ ఆయిల్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది ఆయిల్ది. సో ఇక్కడ ఉంది కదా, మనం ఇదంతా ఆయిల్ మొత్తం తీసేసి ఇక్కడంతా చెక్ చేసుకున్నాం నీట్గా, క్లీన్ మొత్తం నీట్గా క్లాత్ పెట్టేసి క్లీన్ చేద్దాం ఫస్ట్. సో ఇది ఆయిల్ది క్యాపు, దీన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన సెల్ఫ్ చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కటి నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళు మనకంత టైం ఇస్తారో ఇవ్వరో మన బండికి, కానీ మనం మన బండి చేసుకుంటున్నప్పుడు చాలా 1 by 1 నెల నిదానంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని 1-2 సార్లు మొత్తం క్లీన్ అయిందా లేదా చెక్ చేసుకొని తర్వాత మనం ఇంజిన్ కరెక్ట్గా ఫిట్ చేయాలి. ఎలా పడితే అలా ఫిట్ చేయకూడదు, అది ఇంకొక మెయిన్ పాయింట్. మనం ఎలా అయితే ఓపెన్ చేసామో అలానే ఫిట్ చేయాలి. కొంచెం టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే మన సెల్ఫ్గా చేసేది కాబట్టి. అదే సర్వీస్ సెంటర్ పోతే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా చేసిస్తారు. సో నీట్గా మొత్తం ఎటువంటి రిమార్క్ లేకుండా తోడుస్తున్నా నేను. కొంచెం టైం పడుతుంది ఇది మాత్రం. సో చెప్పానుగా, ఇదే దీని కొత్త వాచరు. సో ఇది ఓల్డ్ వాచరు, మనకు ఓల్డ్ వాచ్ అవసరం లేదు. సో దీన్ని మనం ఓల్డ్ వాచర్ని పక్కన పెట్టేద్దాం. సో కొత్త వాచర్ని నీట్ క్లీన్ చేసేసి వేయాలా. సో ఇక్కడ మర్చిపోయాక. సో కొత్త వాచర్ని వేసేసి ఓసారి మనం కింద క్లీన్ చేద్దాం, చూపిస్తా. ఇలా తిరిగింది కొంచెం. మీకు చెప్పడం మర్చిపోయా, ఈ ర్యాక్ది సెట్ది తీసేసా. అంటే చాలా నీట్గా నిదానంగా బిగిద్దాం, చూపిస్తా. లేలే పాపాయమ్మ లేవమ్మ. ఓకే, దీన్ని కరెక్ట్ బిగియాలా. ఓకే గ్రేట్, డన్. సో నెక్స్ట్ ఆయిల్ ఎలా పోయాలో చూపిస్తాను, పదండి అటు సైడ్కి పోదాం చూపిస్తాను. ఇది గ్యాస్ కట్టు, గ్యాస్ కట్టు ఆయిల్ ఫిల్టర్, ఇది ఆయిల్ ఫిల్టరు. సో ఇప్పుడు ఇవి 2 ఓపెన్ చేసి బిగించేద్దాం వచ్చాయండి. సో పళ్ళు స్ట్రాంగ్ మనకి. సో చూస్తున్నారు కదా, ఇదే కొత్త ఆయిల్ ఫిల్టరు. సో దీన్ని గ్యాస్ కట్టు, దీన్ని ఎలా బియ్యాలో చూపిస్తాను చూడండి. సో ఇది ఉంది కదా, దీనికి ఫస్ట్ కింద కూడా పెట్టలేదు, ఇదిగోండి జస్ట్ ఇలా ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా ఫిట్ చేయాలి. ఇలా ఫిట్ చేసిన తర్వాత ఈ గ్యాస్ కట్ ఉంది కదా, గ్యాస్ కట్టు దీన్ని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా బిగియాలి. గుర్తుపెట్టుకోండి, కొంచెం అలా ఇలా బిగించినామంటే దెబ్బ కొట్టేస్తుంది. దెబ్బ కొట్టకుండా బిగియాలి, చాలా అంటే చాలా నిదానంగా. ఆయిల్ ఫిల్టర్ ఉంది కదా, ఆయిల్ ఫిల్టర్కి లైట్గా మనం లైట్గా పోద్దాం, ఎందుకంటే ఆయిల్ ఫిల్టర్ కదా. ఇలా పోద్దాం లైట్గా తడిసేటట్టు. ఓకే గుడ్. ఓకే తడిసింది కదా, నేను పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఆయిల్ ఫిల్టర్ని మీకు చూపించాను కదా ఇంతకుముందు, 3 4. సో జై బజరంగ్ బలి, మనం రైట్ హ్యాండ్తో మేడం.
ఇది. సో ఇప్పుడు మనం వేర్ ఈజ్ మై కిట్. సో ఫస్ట్ కార్నర్స్ బిగించుకుందాం. ఈజీ అవుద్ది, అన్నీ సరి సమానంగా బిగించాలి, గుర్తు పెట్టుకోండి. సో పర్ఫెక్ట్గా అన్ని మూల సమానంగా బిగించుకోవాలి. ఒక మూల ఎక్కువ బిగించుకొని ఒక మూల తక్కువ బిగించుకోకూడదు. సో ఇప్పుడు అన్నీ టైట్ ఒకేసారి, ఆ మూల ఈ మూల డైమెన్షన్స్ కరెక్ట్గా మారుస్తున్నా చూడండి. నేను 4 డైమెన్షన్స్ కరెక్ట్గా బిగియాల చూడు. అది కింద కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మనం ఇంజిన్ ఆయిల్ పోసేద్దాం. తెలుసుగా ఇంజిన్ ఆయిల్ మనం ఏది వాడుతున్నామో. సో ఇది ఇంజిన్ ఆయిల్కి అయితే కొంచెం పేపర్ ఏదైనా తెద్దాం. స్లోగా పోసేద్దాం. 1.5 లీటరు చుక్క పడింది కింద అంతే. కటింగ్ బ్లేడ్ తీసుకొని టైట్ చేసేద్దాం. ఓకే, గ్రేట్, డన్ బ్రో. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి చైన్స్ పాకెట్ ఎలా క్లీన్ చేయాలో అది కూడా చూపిస్తా. ఎండ్ టు ఎండ్ చూపిస్తా. సేమ్ మనం ఎలా తీసామో మొత్తం 1 by 1 అలానే బిగించుకోవాలా. సో గుర్తుందిగా, మీ ఎలా తీసామో అలానే. సో ఈడొక్క స్క్రూ, ఉదయాన విజయవాడకి పోతున్నా. ఎయిర్ ఫిల్టర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎయిర్ ఫిల్టర్ని చేంజ్ చేయాలా. 1 2 3 4. Here we go. Oh shit. ఎయిర్ ఫిల్టర్ ఇది. సో డబ్బా అయితే తీసేసా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక 2 స్క్రూలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, కింద ఒకటి ఉంది. ఒక 4 ఉన్నాయి. వచ్చేసింది. ఓ షట్, బాగా డస్ట్ పట్టిపోయింది. ఇంకా దీనికి ఓ బాగా డస్ట్ పడిపోయింది. చూడు మంచిదే అయింది. మనం క్లీన్ చేయడం కొత్తది చూపిస్తాను చూడండి, పాతది. సో ఇది కొత్తది, డిఫరెన్స్ చూడండి. ఇది ఎలా ఉంది, ఇది కొత్తది బాగుంది. సో ఇది ఆల్మోస్ట్ బాగా డస్ట్ పడిపోయింది. చూడు డస్ట్ చూడు ఎలా వస్తుందో. బా సో క్లీన్ చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ డస్ట్ ఆల్రెడీ దీంట్లో ఫుల్గా ఉంటుంది కదా. సో నీట్గా మొత్తం క్లీన్ చేసేసి, సో లాంగ్ రైడ్ పోయేటప్పుడు ఏంటంటే ఒకసారి ఇవంతా చెక్ చేసుకుంటే బెటర్ మనకు. ఓల్డ్ తెచ్చేసి పక్కన వేసేద్దాం. సో కొత్తది బిగిచ్చేద్దాం. ఇదే జస్ట్ లైట్గా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తారంటే కరెక్ట్గా పడిపోద్ది. ఇంకా దీనికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ ఏం తీసాము, ఈ డబ్బా తీసాం కదా, ఈ డబ్బాను కూడా ఫస్ట్ క్లీన్ చేద్దాం. చూడు ఎంత డస్ట్ ఉందో. అంటే డస్ట్ అంటే మనం లాంగ్ రైడ్కి పోతాం కదా, లాంగ్ రైడ్కి పోయినప్పుడు ఇవంతా సహజం. అందులో మనం క్రూజింగ్ ఆల్మోస్ట్ 100 నుంచి 110 మధ్యలో ఉంటాం కదా.
అందులో ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనం పోయే స్టేట్ని బట్టి డస్ట్ ఉంటుంది. సో మ్యాక్స్ మనము ప్రతి ఒక్కటి ప్రాపర్గా మనం తెలుసుకోవాలా. ఎందుకంటే బండి స్టాప్ అయినప్పుడు ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు ఇది పలాని చేంజ్ చేసుకో అని. బట్ మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలా చేంజ్ చేసుకునేదానికి. సో నా బిడ్డ వస్తుంది, రారా. ఈ పిల్ల నా చిన్న కూతురు శర్వాణి రెడ్డి అత్తి పిల్ల. ఆడు చూడు కోళ్ళకు బియ్యం ఎనికి పోతాను చూడండి. ఏరా ఎక్కింది, భీమై వస్తాయి. సో లోపల ఏం తీయలేదు కదా, సో మనం అన్నీ బయట తీసాం కాబట్టి ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్. మనం ఫస్ట్ బిగించాల్సింది అంటే ఎక్కడెక్కడి నుంచి లాస్ట్ ఏది తీసామో ఫస్ట్ దాన్ని పైన డబ్బా బిగించేద్దాం, లేట్ ఎందుకు. ఇది ఒకటి బిగించామంటే బండి ఖతం, బండి పని. సో ఇంతటితో ఇంజిన్ ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టర్ మొత్తం చేంజ్ చేసాం. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో మంచిగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ SD ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ చైన్ ఎలా క్లీన్ చేయాలి, అసలు చైన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఎలా ఊడదీయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు కూడా ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను, చూడండి. ఫస్ట్కి అసలు క్లీన్ చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని మొత్తం క్లీన్ చేయాలా. ఎందుకంటే ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ అబౌవ్ తిరిగినాం కాబట్టి ఇక్కడ లోపల మొత్తం డస్ట్ పేరుకుపోయి ఉంటుంది. దాని తర్వాత ఇది క్లీన్ చేసి ఇది తీసేసి దీన్ని మొత్తం ఎలా లూప్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని తీసేద్దాం. మన దగ్గర ఆల్రెడీ పెట్టుకున్న బిట్ ఉంది కాబట్టి, సో 10 బిట్ ఇదే అన్నిటికీ యూజ్ అవుద్ది, మనం మార్చాల్సిన అవసరం లేదు. బల్ట్లు అయితే తీసేసాం దీనికి సంబంధించింది. బట్ ఏంటంటే మనం ఈ గేర్ రాడ్ తీస్తేనే ఈ డబ్బా అనేది బయటకు వస్తుంది. ఈ గేర్ రాడ్ తీయాలంటే గేర్కి సంబంధించిన స్క్రూ ఒకటి ఉంది, అది ఎలా తీయాలో చూపిస్తా. దాన్ని పూర్తిగా బయటికి తీయాలి. ఈ టూల్ కిట్ 200 రూపీస్, ఇది అన్ని విధాలుగా వర్క్ అవుతుంది నాకు. సో అదే మన టూల్ కిట్ మన దగ్గర ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు, అర్థమైందా? సో ఎప్పుడైనా బయటికి ఏదైనా ట్రిప్ వేసే ముందు ఫస్ట్ మనకు కావాల్సిన సామాన్లన్నీ మనం సర్ది పెట్టుకోవాలి ముందే. సో వచ్చేయండి నా గేర్ రాడ్. ఇప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది బయటికి. సి చూడు ఎంత డస్ట్ ఉందో. సి దీన్ని మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు ఇదంతా చైన్స్ ప్యాకెట్ ఎలా అయిపోయిందో, సో ఇదంతా నీట్గా ఇప్పుడు మనం క్లీనర్ వేసి క్లీన్ చేసి ఇదంతా చూడు ఎంత డస్ట్ ఉందో. సో ఇదంతా చాలా నీట్గా చేసుకోవాలి. చైన్ కరెక్ట్గా ఉంది, కొంచెం టైట్ అనిపిస్తుంది నాకైతే. చాలా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి షాపు పోసి ఇచ్చేపించుకున్న డస్ట్ చూడు ఎంత పట్టిందో, చాలా ఎక్కువ డస్ట్ పట్టింది. సరే క్లీన్ చేద్దాం పదా, క్లీన్ చేసేద్దాం. చూడు ఎంత బాగుందో, మొత్తం నీట్. చాలా స్మాల్ ట్రిక్ గైస్ ఏంటంటే మనం లూబ్రికేషన్ చేసేటప్పుడు ఇదంతా టైర్ మీద పడకుండా దీన్ని ఎలా కట్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ దీన్ని మార్క్ చేసుకోండి, ఇలా ఇలా మార్క్ చేసుకొని, అండ్ మనకి ఇక్కడ ఇలా పట్టాలి కదా. సో ఇక్కడ పలే అంతా అంటే జస్ట్ ఇక కొంచెం సో మార్క్ చేసుకునేద్దాం.
సో దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా స్ప్రేకి యూజ్ అవుద్ది. కట్ చేసి చూపిస్తాను చూడు. సో ఇలా పర్ఫెక్ట్గా హోల్ చేసుకున్నామంటే ఇప్పుడు చూడండి ఇట్టుగా ఉంటుంది. చూపిస్తాను చూడు. హివి గో, పర్ఫెక్ట్గా ఉంది కదా. సో చూడు, క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు తిప్పుకోవాలా. వేరే పర్సన్ లేరు కాబట్టి నాకు నేనే తిప్పుకోవాలా, నేనే చేయాలా. సో ఒక 5 minutes వదిలేద్దాం దీన్ని. 5 minutes వదిలేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేద్దాం. ఈచ్ పార్ట్ చాలా నిదానంగా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ మొత్తాన్ని ఎంత ఉంటుందంటే మనం రైడ్కి పోయి వచ్చిన తర్వాత అంత ఉంటుంది. ఇక్కడ చూడు ఎంత ఉందో. మొత్తం క్లీన్ చేసేసాం. సో జస్ట్ మనం 5 minutes తర్వాత క్లీన్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా లూప్ కొట్టేద్దాం. తిప్పురా ఫాస్ట్గా. డన్, మొత్తం రెడీ అయిపోయింది. చైన్ బాగా స్టిక్కీగా ఉంది. ఇంక ఇబ్బందిలే. ఇంకో 500 kilometers వరకు. ఇంతటితో శుభాకాంక్షలు.